వంట చేతోస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక క్వశ్చన్. అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు గొంతిప్పితే పోలీస్ అడ్డుకుంటే దాన్ని దౌర్జన్యం అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. పవర్ లోకి వచ్చాక అదే పని జరిగితే అది న్యాయం ఎలా అవుతుందండి? ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. మీ స్పీచెస్ లో రిపీటెడ్ గా ఒక మాట విన్నాం, ప్రశ్నించండి, ఎవరినైనా ప్రశ్నించండి. మా గవర్నమెంట్ ఫామ్ అయిందే ప్రశ్నించడానికి. మరి ఆ ప్రిన్సిపల్ ఇంకా అలానే ఉందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చట్టపరంగా నేరాలు. ముందు ఒక విషయం క్లియర్ గా చెప్పాలి. పబ్లిక్ ఫిగర్ ఫ్యామిలీని టార్గెట్ చేయడం, బూతులు మాట్లాడటం, వల్గర్ కామెంట్స్ పాస్ చేయడం ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావు. పోలీస్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ మనం కూడా సపోర్ట్ చేయకూడదు. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. కానీ పొలిటికల్ క్రిటిసిజం వేరే, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం వేరే. డెమోక్రసీలో సిటిజన్ డ్యూటీ ఏంటి? క్వశ్చన్ చేయడం. లీడర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫ్యాక్ట్స్ తో ఆన్సర్ ఇవ్వడం. పోలీస్ కేసులు పెట్టడం కాదు. మీడియా ఇండిపెండెంట్ గా ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు చాలా మీడియా ఛానల్స్ ఏదో ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్ గా ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ ని ప్రశ్నించవు, అపోజిషన్ ని టార్గెట్ చేస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి మిగిలిన బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా మాత్రమే. ఇప్పుడు ప్రశ్న రావణ్ కేసు చూడండి. మతాల మధ్యలో చిచ్చు పెడితే అటు తిప్పి ఇటు తిప్పి అటు ఇటు తిప్పి ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తున్నా. మార్చి కొడతాం కొడకల్లారా. అరెస్ట్ చేశారు, బెయిల్ తెచ్చుకున్నారు, మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నారు. ఇలా 5 times జరిగింది. ఇంతకు ముందు గవర్నమెంట్ లో చాలా అన్యాయాలు జరిగాయి. మీరు వాళ్ళ మీద పడకుండా ఒక యూట్యూబర్ మీద పడుతున్నారు ఏంటి? రీసెంట్ గా మీరు కూడా చెప్పారు గవర్నమెంట్ పాలసీస్ ని క్రిటిసైజ్ చేయడం మీ హక్కు అని. కానీ అబ్యూస్, క్యారెక్టర్ అసాసినేషన్ ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావని నేను కూడా అగ్రీ అవుతాను. కానీ క్రిటిసిజం బౌండరీ ఎక్కడ క్రాస్ అయిందో పబ్లిక్ కి మీరు క్లియర్ గా చూపెట్టాలి కదా. లేదంటే పనిష్మెంట్ క్రిటిసిజం కి ఇస్తున్నారా లేక అబ్యూస్ కి ఇస్తున్నారా అని కన్ఫ్యూషన్ వస్తుంది. కోర్టు ఎవరు గిల్టీ అని డిసైడ్ చేస్తుంది. కానీ ప్రాసెసే పనిష్మెంట్ లా కనిపిస్తే రిపీటెడ్ అరెస్ట్, ఫ్రెష్ కేసెస్ అండ్ ఎక్స్ట్రాడినరీ లాస్ వీటిని క్వశ్చన్ చేయడం కూడా డెమోక్రసీలో ఒక భాగమే. పవన్ కళ్యాణ్ గారు, ఇది మీ మీద అటాక్ కాదు, ఇది మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్. అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు డిఫెండ్ చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మీరు పవర్ లో ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలి. పవర్ మారొచ్చు, కానీ పవర్ ని క్వశ్చన్ చేసే హక్కు పర్మనెంట్ గా ఉండాలి. అదే డెమోక్రసీ యొక్క నిజమైన బలం.